తర్వాత అర్థం కాలేదు కదూ మేడం అంటున్నారు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి? నా సహవాసమే కదా మీరు అంటున్నది. రేడియో జాకీ నేనే కదా! శ్రీనివాస్ గారు. అబ్బా! ఓకే. అర్థమయిందిలెండి అంట. నాకు అర్థమయిందండి. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? నేనే గదా రేడియో జాకీ అంటే. ఇక్కడి నుంచి తీస్తే బాగోదనుకుంటా. బాలేదు. ఇక్కడ నుంచి తీస్తారు గదా! తీసేటోళ్ళు ఇట్లా యేసుకుంటారు. ఏంటో మరి వాళ్ళ అది. ఇట్లా యేసుకుంటారు చక్కగా. ఇట్లా. ఇట్లా యేసుకుంటే బావుంటదా? ఏమోలేదు. అది అది సోకులు పట్టోళ్ళకి తెలుస్తది. మనకేం తెలుస్తది? మనకి సోకులు పట్టడం రాదాయె. మీరు ఇలానే బాగున్నారా? ఓకే. ఓకే. ఇక అవన్నీ మనకి తెలియదు. బ్యూటీ పార్లర్ వెళ్ళడము, స్టెప్ కట్లు చేయించుకోవడము అంత తెలియదు మనకి. ఏం చేద్దాం, ఇంకా ఈ సెంచరీలో కూడా వెనకబడి ఉన్నాం. ఇంత ఫాస్ట్ యుగంలో కూడా అంటే ఎవరు నమ్మరు నిజానికి. ఇంత ఇదిగా కూడా ఉంటారా మనుషులు? వామ్మో అని కూడా అనుకుంటారు నా గురించి తెలిస్తే, నిజంగా అన్ని విషయాలు తెలిస్తే. కానీ ఏం చేద్దాం, అట్లా ఉన్నా నేను. కానీ ఈ మధ్య ఓకే కొన్ని తెలుస్తున్నాయి. ఓకే, ఇలా అనేసి తెలుసు. తెలుస్తూనే ఉందా? తెలిసిపోతుంది కదా, అంతేలే. అవును, తెలిసిపోతుంది. అసలు ఈ కాలంలో కూడా ఇట్లా ఇంత తెలివి తక్కువగా ఉంటారా? మాట్లాడడం రాదు. అంటే మాట్లాడడం అంటే ఇట్లా నార్మల్గా మాట్లాడడం కాదు, ఇంప్రెసివ్గా, కన్విన్సిబుల్గా. అసలు ఎంతటి వారినైనా మాటలతోటి కన్విన్స్ చేయగలగాలి, ఇంప్రెస్ చేయగలగాలి. అది రాదు మనకి. అంటే వస్తుందా రాదా పక్కన పెడితే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు. అమ్మ బాబోయ్, నేనా మాటలతో మెప్పించగలనా అసలు అనే ఒక పీకుతా ఉంటుంది అనమాట లోపల భయం దారుణంగా. అదన్నమాట సంగతి. తెలుసుకోవాలంటే మీకు అమ్మాయి కూడా లేదు. నాకు అమ్మాయి కూడా లేదు. చెప్తున్నాను కదండి, దేవుడికి నేను ఏది సంభాలు చేయగలుగుతా, ఈమె ఏది హ్యాండిల్ చేయగలదో అంతవరకే ఇస్తున్నాడులేండి. అది కష్టాలైనా సుఖాలైనా పిల్లలైనా ఏదైనా. నేను ఎంతవరకు కష్టాలను భరించగలను అవి పెట్టి చూశాడు. ఓకే అనేసి నేను ఎంతవరకు ఎలాంటి పిల్లల్ని మెయింటైన్ చేయగలను, ఎంతవరకు మెయింటైన్ చేయగల అవే ఇస్తాడు. అందుకన్నమాట, అలా అనమాట. నాకు అనిపిస్తుంది నిజంగా. అంటే కొంతమంది కష్టాలు చూస్తుంటే, ఓరి నాయనో ఎట్లా భరిస్తున్నారా బాబు అన్ని కష్టాలు అనిపిస్తుందా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఆ కష్టాలను భరించగలరు అని తెలిసే దేవుడు ఇస్తాడేమో. బాబోయ్, నేనైతే భరించలేను కాబట్టి నాకు ఇవ్వలేదు అని నేను సంతోషిస్తాను. బాబోయ్ నాకు ఇవ్వలేదంటే నేను భరించలేనేమో అంత కష్టము, అందుకే ఇవ్వలేదు అనిపిస్తుంది. అంత దేవుడిని నమ్మను, దేవుడిని అంత పిచ్చిగా నమ్మను అనుకుంటేనే కొన్ని లోపల నాటుకుపోయాయి అనమాట. దేవుడికి సంబంధించి అట్లా అన్నీ లింక్ చేసుకుంటూ ఉంటాను ఇలా. అలా